తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఫిలిం నగర్లోని తన స్వగృహంలోనే మరణించారు. వయసు మీద పడడంతో నడవలేని స్థితిలో ఉన్న 2 ఏళ్ల క్రితం వరకు సినిమాల్లో నటించారు. ఆయన చివరి సినిమా 2023లో రిలీజ్ అయిన సువర్ణ సుందరి. గత 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించారు కోటా శ్రీనివాసరావు. 750కు పైగా చిత్రాల్లో నటించారు. కోటా మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతిపై సినీ పరిశ్రమలోని సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోటా శ్రీనివాసరావు ఉమ్మడి కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జూలై 10న జన్మించారు. కోటా శ్రీనివాసరావు తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్. తండ్రిలా డాక్టర్ కావాలని చిన్నతనంలో అనుకున్నా చదువుకునే రోజుల్లో నాటకాల్లో అడుగుపెట్టడంతో నటనపై ఆసక్తి పెరిగి డిగ్రీ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చిన నటననే వృత్తిగా చేసుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించారు. కోటా శ్రీనివాసరావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన శకమని చెప్పవచ్చు. ఆయన ఎంచుకున్న పాత్రల్లో నటించేవారు కాదు, జీవించేవారని చెప్పవచ్చు. ఆహనా పెళ్ళంటాలో పిసినారిగా, గణేష్ సినిమాలో రాజకీయవేత్తగా ఇలా ఏ పాత్రలోనైనా తనదైన శైలితో నటించేవారు. అవును, ఆయన నటనలో పండించిన హాస్యం, ప్రదర్శించిన విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విలన్ పాత్రలోనే హాస్యాన్ని పండించడంలో కోటా దిట్ట. కోటా శ్రీనివాసరావు భార్య రుక్మిణి. ఈ దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు సంతానం. కోటా శ్రీనివాసరావు తనయుడు తండ్రి బాటలో సినిమాల్లో అడుగుపెట్టిన అదే సమయంలోనే ఓ యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. కోటా కొడుకు కోటా వెంకట ఆంజనేయ ప్రసాద్ అకాల మరణంతో ఆయన కుంగిపోయారు. కాగా కోటా తమ్ముడు శంకర్రావు కూడా నటుడే. కోటా శ్రీనివాస్ నటుడు మాత్రమే కాదు, రాజకీయాల్లో కూడా అడుగుపెట్టాడు. శ్రీనివాసరావు 1999 నుంచి 2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు.